1 మంత్ తర్వాత హనీ పాపని కలిసి సర్ప్రైజ్ ఇచ్చాను. నేనైతే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని హనీ పాపను కలవడానికి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాను. దీన్ని 6:30కి దించాల్సిన బస్సు నన్నైతే 4:30కే దించేసి నన్ను పిక్ చేసుకున్నానికి మా అన్నయ్య అయితే వచ్చేసి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. నన్ను 1 మంత్ తర్వాత హనీ పాప చూసి తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి ఆంధ్ర మంచి స్లీప్ లో ఉన్నారు. మా అన్నయ్య అయితే దగ్గరలో ఉన్న హుస్కోట బిర్యానీకి అయితే తీసుకెళ్తా అని చెప్పాడు. వేరే ఇంత వింతగా ఉంది అని చెప్పి నేను మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళిపోయాను. కార్లు క్యూవే కిలోమీటర్ ఉంది. కొంపలో కూడుండేసుకోవడం మానేసినట్టున్నారు. పొద్దున్న 5 గంటలకు వచ్చి బిర్యానీలు తినేస్తున్నారు. ఇక్కడ అందరికి తెలిసిందే కానీ నేనేమో వెజిటేరియన్ అనమాట. అక్కడికి ఇక్కడ వెజ్ ఏమన్నా దొరకద్దా అని అడిగితే రైతా ప్యాకెట్ ఒకటి చేతిలో పెట్టి పంపించాడు. మా అన్న వాళ్ళ వరకు బిర్యానీ తింటుంటే ఆ బిర్యానీ వైపు నేను ఆశగా చూస్తుంటే మన వాళ్ళకి ఆశ కురుపులు లేస్తాయి అని చెప్పి నన్ను ఆశా టిఫిన్ తీసుకొచ్చి మసాలా దోశ అయితే పెట్టించారు నాకు ఒకటి. సూపర్. చాలా రోజుల తర్వాత హనీ పాప నన్ను చూడబోతుంది డైరెక్ట్ గా. మా అన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళేసి హనీ పాప రియాక్షన్ అయితే చూద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా హనీ పాపను చూడడానికి. వెళ్దాము. హనీ పాప చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయింది. ఇది మొత్తం లాంగ్ వీడియో అప్లోడ్ చేసా. కింద లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఉంటా బాయ్.